దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలాగుంది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా తండ్రి, మీకు వందనాలు. మరి ఈ సమయంలో మీ వాక్యాన్ని కొద్దిసేపు మేము ధ్యానిస్తూ ఉండగా నన్ను మరుగు చేసి మాతో మీరు మాట్లాడమని, శక్తిగల జీవం గల మీ మాట చేత మీ ప్రజల్ని మీరు దర్శించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఇలాగుంటూ ఉన్నది. మరి ఆయన తలంపులు మన తలంపుల వంటివి కావు, ఆయన త్రోవలు మన త్రోవల వంటివి కావు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటూ ఉన్నది, ఈ లోకంతో స్నేహము, దేవునితో వైరము అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరము పొందుడి అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 3 వాక్య భాగాల్లో కూడా మనం చూసినట్లయితే మనకు అర్థమవుతూ ఉన్నది ఏమిటంటే, మన ఆలోచనలు దేవుని ఆలోచనలకి ఎంతో తేడా ఉన్నది. ఆయన చేసే విధానము, ఆయన పని చేసే విధానము మన విధానం కంటే ఎంతో ఉన్నతమైనదిగా ఉంచి ఉన్నది, అగోచరమైనదిగా ఉంచి ఉన్నది. సంథింగ్ దట్ వీ కెనాట్ కాంప్రిహెండ్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ లోకరీతిగా మనం నడుచుకున్నట్లయితే దేవునితో వైరమే అన్న మాట కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా మనము ఈ లోక మర్యాదను అనుసరింపక మరి దేవుని ఉన్నతమైన, ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లుగా మన మనస్సులు మారి నూతనం అవ్వాలి అనే మాట కూడా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము యాంప్లిఫైడ్ వర్షన్లో ఇంగ్లీష్లో చదువుతూ ఉన్నాను చూడండి. బట్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీక్, ఎయిమ్ అట్, స్ట్రైవ్ ఆఫ్టర్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, మీనింగ్ హిజ్ వే ఆఫ్ డూయింగ్ అండ్ బీయింగ్ రైట్ అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆయన మార్గములు మనము మొదటగా వెదకాలి, ఆయన పని చేసే విధానం మొదటగా తెలుసుకోవాలి అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, యేసు ప్రభు మరి పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన చెప్తూ ఉన్నమాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఈ సంబంధమైనది కాదనెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరి ఎప్పుడైతే పేతురు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని మల్కు యొక్క చెవిని నరికినాడో, యేసుప్రభు అంటూ ఉన్నాడు, ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకుంటే ఆయన 12 సేనా వ్యూహముల కంటే మోర్ దెన్ 12 లీజన్స్ ఆఫ్ ఏంజల్స్ ఆయన పంపించడా అనే మాట మరి మనం గమనిస్తూ ఉన్నాం. గత వారం మనం చూసాము హబక్కు గ్రంథములో దేవుని యొక్క వాక్యము మరి దేవుడు హబక్కుతో చెప్తూ ఉన్న మాట, నా ఎదుట మరి నీతిమంతుడైన వారు విశ్వాస మూలముగా జీవించుననే మాట ఆయన చెప్పినట్లుగాను, అదే రీతిగా సముద్రము ఎలాగున నీటితో నిండి ఉంటుందో అలాగున మరి ఈ లోకము దేవుని యొక్క మహిమను గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది అనే మాట ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు ఉన్నాడు, ఈ లోకము ఆయన ఎదుట మౌనంగా ఉండునుగాక అనే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని ప్రజలు మరి కష్ట సమయంలో మరి మనం ఉంటూ ఉన్న ఈ పరిస్థితుల్లో నడుచుకునే విధానము ఈ లోకము నడుచుకున్నట్లుగా కాక వేరుగా ఉండాలి. ఈ లోకరీతిగా మనం నడుచుకున్నట్లయితే దేవునికి విరోధముగా పని చేస్తాము అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉన్నాము. అందుకే మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే మరి మోషే అంటూ ఉన్నాడు, నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల
దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. 25వ కీర్తన 4వ వచనం సామ్ 25:4లో కూడా చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో దావీదు అడుగుతూ ఉన్నాడు, షో మీ యువర్ వేస్ లార్డ్, టీచ్ మీ యువర్ పాత్స్. యెహోవా నీ మార్గములు నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అనే మాటలు చెప్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని యొక్క మార్గములు మనం తెలుసుకునే విధానం ఏంటి? హౌ కెన్ వీ నో ద వేస్ ఆఫ్ గాడ్ అంటే మొదటిగా మనం ప్రార్థనలు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో మరి దేవుని యొక్క మార్గములు మనకు తెలియపరచబడుచు ఉన్నవి అనే మాట మనము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం, జెరమయా 33:3లో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, నన్ను నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేసేదని అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకు ప్రార్థన చేస్తామో, ఆయనకు మొరపెట్టుకుంటామో, మనం గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, థింగ్స్ దట్ యు నో నాట్ ఐ విల్ రివీల్ టు యూ అనే మాటలు మనం దేవుని యొక్క వాక్యం ఐ విల్ షో యూ అని ప్రభు చెప్పుచూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే బైబిల్ మనం చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, when we read and meditate on the Bible, we will get to know the ways of God, how he dealt with people, how his judgments are. ఆయన ఏ రీతిగా తన పనిని జరిగించినాడనే విషయము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ చదివినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. అదే రీతిగా మూడవదిగా దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనలోనూ మనతోనూ ఉంటూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే మనము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం 3వ అధ్యాయం చదివినప్పుడు ఆ 7 సంఘములకు ప్రభు రాసిన ఆ మాటలు మనం చూస్తే వాటన్నిటిలో కూడా ప్రతి సంఘానికి రాసిన లేఖలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచూ ఉన్న మాట వినుగాక అనే మాటలు చూస్తూ ఉన్నాం. లెట్ హిమ్ హీ హూ హ్యాస్ అన్ ఇయర్ లెట్ హిమ్ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్ అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు యొక్క మాటలు మనకు మరి ఆయన జ్ఞాపకం చేసేవాడై ఉంటూ ఉన్నాడు. మనకు జ్ఞానము దయచేసి మనల్ని నడిపించేవాడై ఉంటూ ఉన్నాడు. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు, కానీ దేవుని ఆత్మ అవి మనకు బయలుపరుస్తూ ఉన్నాడనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ఈ రీతిగా మరి దేవునితో మనం సమయం గడపటం వలన, ప్రార్థన చేయటం వలన, మరి అదే రీతిగా దేవుని యొక్క వాక్యం చదివి ధ్యానించటం వలన, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నడిపింపు మనం కలిగి ఉండటం వలన దేవుని యొక్క మార్గములు మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాము అనే విషయము మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనము, యేసు ప్రభు అనుచరులమైన మనము మరి ఏం చేయాలి, ఏలాగునా ముందుకు నడుచుకోవాలి అనే విషయము ఒకటి ఈ సాయంకాలము మరి ధ్యానం చేయాలని కోరుచూ ఉన్నాను. మరి there was a story of a person who was flying his small aeroplane, and he called the control tower and said, "Pilot to tower, I am 300 miles from the airport, 600 feet above the ground, and I am out of fuel. I am descending rapidly. Please advise." Over. And the tower said to the pilot, the dispatcher began, "Repeat after me, our Father in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done." అంటే మనం ఈ లోకంలో చూసినట్లయితే సమ్ పీపుల్ థింక్ ప్రేయర్ ఈజ్ సంథింగ్ దట్ యు డూ యాజ్ అ లాస్ట్ రిసార్ట్. Some people think prayer is for weak people and for people that do not have a lot of wisdom, or for some people it is just Christian jargon. ప్రార్థన చేయండి, మరి మా కోసం ప్రార్థన చేయండి, మరి ప్రభు కార్యాలు జరగాలి అని ప్రార్థన చేస్తూనే ఉంటాం, వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా పొందుకోవాలి అంటే దేవుని మార్గము మనం అనుసరించి నడుచుకోవాలి. లేకపోతే మరి మన పని మనం చేసుకుంటూ దేవుడు మనకు సహాయం చేయాలంటే అది కుదరని పని. దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ ప్రభువా నాకు ఇది ఇవ్వండి, ప్రభువా నాకు ఇది కావాలి అని మనం అడిగితే ప్రభు ఇచ్చేవాడే ఉంటూ ఉన్నాడు. మరి మనం గమనించినట్లయితే ఈ లోకంలో నివసించిన ప్రతి ఒక్కరికంటే యేసు ప్రభు ఎంతో శక్తిమంతుడైన వాడై ఉంటున్నాడు. He is the toughest man, he is the strongest man. Yet when we look at his life, you see, he was
హీ హ్యాడ్ ప్రేయర్ అట్ ద సెంటర్ ఆఫ్ హిస్ లైఫ్. లూకాసు వార్త 3వ అధ్యాయము 21-22 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఆకాశం తెరవబడ్డము, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించు ఉన్నానన్న మాటలు వినబడ్డం మనం గమనిస్తాం. అదే రీతిగా లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను అనే మాటలు మనం గమనిస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా లూకాసు వార్త 6వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం చూసినట్లయితే లూక్ 6:12-13 అక్కడ మనం చూస్తాము ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసిన తర్వాత మరి 12 మంది అపోస్తలుని ఆయన మరి ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆయన యొక్క జీవితంలో మనం చూస్తూ వస్తాము. మరి లూకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాల్లో చూసినట్లయితే సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనేను కానీ నీకు నమ్మిక తప్పిపోకున్నట్లు నీ కొరకు నేను వేడుకొంటిని అనే మాటలు మనం చూస్తాం. మరి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? రాబోయే దినాల్లో సాతాను వెళ్ళి జల్లెడలో పెట్టి జల్లించినట్లుగా మరి జల్లించబోతూ ఉన్నాడు, శ్రమలు ఎదుర్కొనబోతూ ఉన్నాడు. అయితే ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే మరి పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే మరి అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాము. యేసు ప్రభు అంటూ ఉన్నాడు, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే, కాబట్టి కోత యజమానుని తనకు కోత పనివారిని వేడుకొనుడి అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి గెత్సెమనే తోటలో కూడా ఆ రోజు రాత్రి మరి తన శిష్యుల్లో ఒకడైన యూద ఆయన్ని మరి అప్పగించబోతూ ఉన్నాడు. తర్వాత దినం ఆయన ఎన్నో శ్రమలు అనుభవించబోతూ ఉన్నాడు. అయితే ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ రాత్రి మరి ప్రార్థనలో గడిపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చివరికి శిలువ మీద ఉన్నప్పుడు కూడా మరి ఆయన మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయొచ్చు ఉన్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమనే మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 28-29 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఆయన మరి ప్రార్థన చేయించు ఉండగా రూపాంతరము పొందినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే శిష్యులు యేసు ప్రభు యొక్క జీవితంలో ఉంటున్న శక్తికి సోర్స్ ఏంటి అని గ్రహించి ప్రభా మాకు ప్రార్థన చేయటం నేర్పించు అని అడిగినట్లుగా గమనిస్తూ ఉన్నాం. టీచర్స్ టు ప్రే లార్డ్. మరి వారు మిరకిల్స్ చేయటం ఎలాగా, దెయ్యాల్ని వెళ్ళగొట్టడం ఇలాగా వీటి గురించి అడగలేదు. కానీ ప్రభా మాకు ప్రార్థన చేయటం నేర్పించు. ప్రార్థన నేర్చుకున్నట్లయితే మరి మిగతా దేవుని యొక్క కార్యములన్నీ కూడా మా జీవితంలో మేము చూడగలుగుతాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం, మాథ్యూ 26:41లో మనం చూసినట్లయితే ప్రే వాచ్ అండ్ ప్రే సో దట్ యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు టెంప్టేషన్ అనే మాటలు మనం చూస్తాం. మరి మొదటి సంఘము మరి the church is the called out people that are called out of this world to be a special people, a people that are separated for God అనేది ఎక్లీసియా అనే మాట నుంచి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఎక్లీసియా is the Greek word for church. సో మరి వీరు లోకానుసారంగా నడుచుకొనక ప్రభు యొక్క మార్గంలో ఎలాగో అనుసరించి నడుచుకుంటూ వచ్చినారో మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 4:31లో మనం చూసినట్లయితే మరి ఆ ముందు భాగము పేతురు యోహాన్లను మరి యూదుల నాయకులు యేసు ప్రభు నామంలో ప్రకటించకూడదు మీరని చెప్పి వారిని గట్టిగా బెదిరించి పంపించిన తర్వాత వారు వచ్చి ప్రార్థన చేస్తే వారు ప్రార్థన చేయగానే 31వ వచనము, వారు కూడి ఉన్న చోటు కంపించను, అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి అనే మాటలు మనం చూస్తాం. మరి అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ పేతురుని తీసుకొని మరి బంధించి చెరసాల్లో వేస్తే దేవుని వాక్యం అంటూ ఉన్నది యాక్ట్స్ 12:5లో మనం చూసినట్లయితే
పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పుడైతే చెరసాల్లో ఉంటూ ఉన్నాడో వీరు చేయగలిగింది ఏమి లేదు, అయితే వారు చేయగలిగిన పని వారు చేస్తూ వచ్చారు. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన దూతను పంపించి మరి అతన్ని విడిపించి బయటికి తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో కూడా మరి మనకు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్ మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితులు మన ముందుంటూ ఉన్నప్పుడు, మనకు అర్థము కాని పరిస్థితులు, when there is chaos, when there is confusion, when there is a catastrophe, when there is all of these things going on, uncertainty and the unknown, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయగలమంటే తప్పక ప్రార్థన చేయగలము. మనం ఫ్రైడే చూసాము కదా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు అనే మాటలు మనం చూసాం. సో వాట్ ఎవర్ the disciples, the early church was able to receive as a result of praying to God, we can also receive today అనే మాటలు మనము తప్పక నమ్మవచ్చు. అయితే ఎలాగూ ప్రార్థన చేయాలి? హౌ కెన్ వి ప్రే? మత్తయి సువార్త 6వ అధ్యాయము 6-7 వచనాలు, Matthew 6 and 7. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అనే మాటలు చూస్తూ ఉన్నాం. 7వ వచనము, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచున్నారు. కొన్నిసార్లు మరి మనము వేరే వారి ఎదుట ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతామేమో, కొన్నిసార్లు చెప్పిన మాటే పదే పదే చెప్తా ఉంటామేమో. నేను కొంతమంది ప్రార్థనలు వింటూ ఉంటాను. ఒక వ్యక్తికి ఫాదర్ లార్డ్ అనే మాట చెప్పటము చాలా వాడుక అన్నమాట. అతడు ప్రార్థన ముగించే లోపల కనీసం ఫాదర్ లార్డ్ అనే మాట 50-60 సార్లు మాట్లాడతాడు. మరొకళ్ళు మరి ఆలోచన చేయకుండా ప్రభా నీ పాదాలకు స్తోత్రం అంటాడు. పాదాలకు స్తోత్రం ఏంటి? నీ నామానికి స్తోత్రము, నీ పాదాలకి వందనాలు. మరి ఇలాగున మనం చూసినట్లయితే కొంతమంది వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభా నాకు ఇది కావాలి అది కావాలని అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఎలాగూ ప్రార్థన చేయాలి అనేది ప్రేయర్ అనే ఆ మాటను ఒక యాక్రోనిమ్గా యూజ్ చేసి మన యొక్క ఇన్స్ట్రక్షన్ కొరకు మనం నేర్చుకున్నట్లుగా మరి కొన్ని విషయాలు ఈ సమయంలో మీ ముందు ఉంచాలని కోరుచు ఉన్నాను. P for praise. దేవుణ్ణి స్తుతించాలి. దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన్ని స్తుతించాలి. మరి Psalm 100లో మనం చూస్తాం కదా, I will enter his gates with thanksgiving and his courts with praise అనేది మనము ఆ మాట చూస్తూ ఉన్నాం. ఆయన సన్నిధికి కృతజ్ఞతాస్తుతులతో మనం వెళ్ళవలసిన వారమే అంటూ ఉన్నాం. మరి ఎప్పుడైతే ఆయన స్తుతిస్తూ ఉంటామో దేవుడు ఎలాంటి వాడు, ఆయన శక్తి ఎలాంటిది, ఆయన ఏమి చేయగలడు అనే విషయాలు మన మనస్సుకు మనము తెచ్చుకొనొచ్చు ఉన్నాం. అదే రీతిగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు గతంలో మన జీవితంలో దేవుడు ఏమేమి చేసినాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తద్వారా మన జీవితంలో యాజ్ అ రిజల్ట్ వీఆర్ బిల్డింగ్ అవర్ ఫెయిత్ టు ఆస్క్ హిమ్ ఫర్ వాట్ వీ నీడ్ టుడే, వాట్ అవర్ సిచ్యువేషన్ ఇస్ టుడే. కనుక మరి స్తుతి చేయటం అనేది దేవుని మహిమపరుస్తూ ఉన్నది. స్తుతి ఆగమర్పించేవాడు నన్ను మహిమపరుస్తూ ఉన్నాడని దేవుని వాక్యాలను చూస్తూ ఉన్నాం. కాబట్టి యాజ్ వీ ప్రైజ్ గాడ్, he is exalted, he is glorified, but at the same time we are also building faith on the inside of us. రెండవదిగా R అనే లెటర్, R is for repent. దేవుని దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినా కూడా మరి ఆయనతో సరైన సంబంధం లేకుండా మనం ఏం అడిగినా వ్యర్థమే కదా. Psalm 66:18, if I regard iniquity in my heart, the Lord will not hear అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. సో నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి వినకపోవును అనే మాట గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎలాగుంది నా సంబంధం దేవునితో? దేవునికి వ్యతిరేక
వ్యతిరేకమైన మాటలు మాట్లాడానా, ఏమైనా కార్యములు చేశానా అనేది మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకొని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మన పాపం మనం ఒప్పుకుంటామో, దేవుడు ముందుగానే మన కొరకు మరి ఏర్పాటు చేసి ఉంటున్నాడు. మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములు క్షమించి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు అనే మాటలు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనం అడిగేది మరి ఎలాగుంటూ ఉన్నది, మనం దేవుని దగ్గర సరిగా అడుగుచూ ఉన్నామా అనే విషయము మనం తెలుసుకోవాలి. అదే రీతిగా మన జీవితం దేవుని ఎదుట ఎలాగున్నది అనేది ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా పరీక్ష చేసుకోవాలి. మనం ఏమీ అడగకముందు నేను ఎలాగున్నాను, దేవునితో నా సంబంధం ఎలాగున్నది అనేది పరీక్ష చేసుకోవాలి. ఒకరోజుట ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారి సిగార్ తీసుకొని మరి పక్క సందులోకి వెళ్ళి కాలుస్తూ ఉన్నాడట. హీ వాజ్ స్మోకింగ్. అండ్ కొంతసేపు అయిన తర్వాత మరి ఎవరో దూరం నుంచి రావటం గమనిస్తూ ఉన్నాడు. అతడు దూరం నుంచి వస్తూ ఉంటే మరి ఏం చేయాలో తెలియక మరి ఆ చుట్ట తీసి వెనకాల దాచిపెట్టినాడంటే ఎవరయ్యా అంటే వాళ్ళ నాన్నగారే దగ్గరకు వచ్చాడు. వాళ్ళ నాన్నగారిని ఎలాగైనా మార్చాలని చెప్పి వాళ్ళ నాన్నగారితో అంటూ ఉన్నాడు, నాన్న ఆ కటౌట్ చూడు, ఆ పోస్టర్ చూడు, మరి సర్కస్ మన పట్టణానికి వస్తూ ఉన్నది, సర్కస్ వచ్చినప్పుడు వెళ్ళొచ్చా, నన్ను తీసుకెళ్తావా అంటే వాళ్ళ నాన్నగారు అన్నారంట, నీ వెనకాల మండుచున్న పాపాన్ని పెట్టుకొని మరి నువ్వు నన్ను ఏ రిక్వెస్ట్ కూడా చేయదు. డు నాట్ మేక్ ఎ రిక్వెస్ట్ వెన్ యూ హ్యావ్ అ స్మోల్డరింగ్ ఫైర్ బిహైండ్ యూ అనే మాటలు వాళ్ళ నాన్నగారు అన్నారట. కాబట్టి మన జీవితాల్లో కూడా మనలో ఉంటున్న పాపాన్ని మనం పరీక్ష చేసుకొని సరి చేసుకోకుండా మరి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నాకు ఇది కావాలి అది కావాలంటే అది సబబు కాదు. ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. కాబట్టి రెండవదిగా మనము పశ్చాత్తాపడి మన పాపములు ఒప్పుకొని దేవునితో సరైన సంబంధం కలిగిన వారమై మరి ఆయన దగ్గర ప్రార్థనలో మనము ఏదైనా అడగవచ్చు అనేది గమనిస్తూ ఉన్నాం. మూడవదిగా ఏ అనే మాట మనం చూస్తున్నాం. ద థర్డ్ లెటర్ ఇన్ ద వర్డ్ ప్రేయర్ ఇస్ ఆస్క్. ఏ అండ్ ఇట్ ఈస్ ask, A for ask. Matthew 7 and 8 are very well known passages to us. Ask and it shall be given to you. Seek and you shall find. Knock and it shall be open to you. అయితే దేవుని అడుగుచూ ఉన్నప్పుడు ఎలాగ అడగాలి అనేది మనం ఆలోచన చేస్తే, how should we ask him? Matthew 15:7 says, if you abide in me and my words abide in you, ask what you wish and it will be done to you. దేవుని అడిగేటప్పుడు ఆయన యందు మనం ఉండాలట, ఆయన మాటలు మన యందు ఉండాలట. అప్పుడు దేవునికి అనుకూలమైనది మనం ఆయన దగ్గర నుంచి అడుగుతాం. యోహాను సువార్త 16:24 John 16:24 మనం చూసినట్లయితే, ఇది వరకు మీరు నా పేరిట ఏది అడగలేదు, మీ సంతోషం సంపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అనే మాటలు మనము గమనిస్తూ ఉన్నాం. మరి దేవుని అడగటము పొందుకోవటము అనేది మరి మనం గమనించిన, somebody said prayer is a constant reminder that the human being is not autonomous. Prayer in its most basic form is the searching of human spirit in its weakness, grasping at the Spirit of God in His strength అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. అడిగితే ఇస్తానంటూ ఉన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడిన అంటూ ఉన్నాడు. కాబట్టి మరి ఆయన అడుగుదాం, ఈ ప్రస్తుత పరిస్థితుల గురించి అడుగుదాం, మరి మన జీవితంలో ఏం అవసరమో అడుగుదాం. ఆయన ఇస్తాననే వాగ్దానం చేస్తున్నాడు. ఆన్ ద అథారిటీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఐ కెన్ డిక్లేర్ టు యూ దట్ వాట్ ఎవర్ యూ ఆస్క్ యూ విల్ రిసీవ్ when you are abiding in him and his word is abiding in you. When you go your own way, do your own thing and come back and say do this, do that, probably you may not receive what you're asking. And the next letter in prayer is Y. Y is for yield. Dr. Ravi Zacharias said, God answers every prayer by either giving what is asked for or reminding the petitioner that God's provision is built on his wisdom and executed in his time. But the answer is always for the instruction and nurture of the soul. Bill Hybels said, if the request is wrong, God says no. If the timing is wrong, God says slow. If you are wrong, God says grow. But if the request is right and the timing is right and you are right, God says go. We have to be willing to yield to what is God's will, what is God's timing.
when we pray about something. దేని గురించైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని సమయమా, మరి దేవుని చిత్తము దేవుని సమయం ప్రకారము మరి నన్ను నేను దేవునికి సమర్పించుకుంటాను అనే ఒక యాటిట్యూడ్తో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసు ప్రభు కూడా మరి ఆ గెత్సెమనే తోటలో ఆయన అంటూ ఉన్నాడు, తండ్రి మరి నీ చిత్తమైతే ఈ ఈ గిన్నె నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే. లెట్ దిస్ కప్ బి రిమూవ్డ్ ఫ్రమ్ మీ, యెట్ నాట్ మై విల్ బట్ యోర్స్ బి డన్. సో మనం గమనించినట్లయితే we have to be willing to yield to God's will and God's timing in our prayers. The next letter is E. For E, I would say endure. Hebrews 10:36 says you need perseverance. The New King James Version says endurance, so that when you have done the will of God, you will receive what is promised. Last week we have seen how God answers prayer, every prayer, but in 4 different ways. He gives a direct answer, he gives a different answer, he gives a delayed answer, and there is a denial answer. So you should be willing to wait for the timing of God when you know that what you are asking is according to the promise of God, according to the will of God, and that you are having a right relationship with God. ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మరి దేవుడిచ్చే ఆ జవాబు కొరకు వేచి ఉండగలిగి ఓర్పు కలిగిన వారముగా మనం ఉండాలి. The next letter in prayer is R. For R, I would say receive. Receiving is always good. It is always joyful. But at the same time, we have to remember that when we receive something from God, it is intended not just for our own selves, but it is intended for those God puts in our lives. 1 Timothy chapter 6, verse 17 through 19. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచే దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలంనకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారిని ఆజ్ఞాపించుము. Command those who are rich in this present world not to be arrogant, not to put their hope in wealth which is so uncertain, but to put their hope in God, who richly provides us with everything for our enjoyment. Command them to do good, to be rich in good deeds, and to be generous and willing to share. In this way, they will lay up treasure for themselves as a firm foundation for the coming age, so that they may take hold of the life that is truly life. మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు the life we have here according to this scripture is not truly life. The true life is going to come in the next age, in what Jesus is preparing for us. Therefore, what the wealth we have here, whatever God we receive from God, it is meant, number 1, for our own enjoyment, and number 2, to be generous and willing to share with others, and thereby God is glorified in and through our lives. God said to Abraham, I will bless you and you will be a blessing. The same promise we have inherited through Jesus Christ according to Galatians. So we are blessed so that we can also be a blessing. See, look at Psalm 107. There are different circumstances mentioned in Psalm 107, and you will see that in every situation they cried out to God at their wits' end. They cried out to God in their distress, but God answered their prayer and delivered them from every one of those situations, even when the situation they were in was a result of what they have done. అయినను దేవుడు వారి మనవి ఆలకించి మరి వారికి జవాబిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ మీరు ఈ దినముంటూ ఉన్న పరిస్థితులు మీరు చేసిన తప్పిదాల వలన అయినప్పటికీ మీరు ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని అడుగుతారో మరి ప్రభు మరి మనల్ని విడిపించువాడై ఉంటూ ఉన్నాడు అనేది మనం గమనిస్తూ ఉన్నాం.
Prayer moves the hand of God. Prayer can do what God can do. Prayer is not forcing God out of his unwillingness, but rather taking hold of his greatest willingness. మరి ప్రార్థన అనేది దేవుని యొక్క చేతిని కదిలించేదిగా ఉంటూ ఉన్నది మన పక్షంగా పని చేయటానికి. మరి దేవుడు చేసే పని మనం ప్రార్థన ద్వారా పొందుకోవచ్చు. అదే రీతిగా ప్రార్థన అనేది ఏదో దేవుని మభ్యపెట్టి మార్చి మనకిష్టం ఉన్నది చేజిక్కించుకోవటం కాదు, కానీ ప్రార్థన అనేది దేవుడు ఏదైతే మరి ఇవ్వాలని కోరుచు ఉన్నాడో దాన్ని మనము పట్టుకోవటం అనేది మరి కొంతమంది దైవజనులు చెప్పటం జరిగింది. మరి అనేక మార్లు ఆండ్రూ మురే గారి నేను కోట్ చేస్తూ ఉంటాను. మోర్ ప్రేయర్, మోర్ పవర్. లెస్ ప్రేయర్, లెస్ పవర్. నో ప్రేయర్, నో పవర్. మోర్ ప్రేయర్, మోర్ బ్లెస్సింగ్. లెస్ ప్రేయర్, లెస్ బ్లెస్సింగ్. నో ప్రేయర్, నో బ్లెస్సింగ్. కాబట్టి ఈ దినాల్లో మరి ప్రభు యొక్క ముఖాన్ని వెదగటము, ఆయన యొక్క సన్నిధిని వెదగటము, మరి పరిస్థితుల గురించి ఆయన సన్నిధిలో పోరాటము. ప్రభా, మా దేశమును బాగు చేయి, మా పరిస్థితులు చక్క చేయి, మరి పరిస్థితిని మార్చు, మా దగ్గర శాంతి చేయి అని ఇలాగున ప్రభు దగ్గర మనం ఎప్పుడైతే అడుగుతామో, పోరాడతామో, అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు ఏంటి ఉన్నాడు. ప్రార్థన అనేది ఏదో మరి లాస్ట్ రిజార్ట్గా చేయటము కాదు. ప్రార్థన అనేది ఏదో మనం బలహీనులమై చేయటం కాదు. ప్రేయర్ ఈజ్ వాట్ స్ట్రాంగ్ మెన్ డూ. Prayer is what wise men do. Prayer is what godly people do. Prayer is what Bible wants us to do. ఎన్నో వాక్యాలు మనం చూస్తాము ప్రార్థన గురించి, ప్రార్థన చేయటాన్ని గురించి బైబిల్ చెప్పటము మనము మరి చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనకు చక్కని ఉదాహరణ ఆయన చూపిస్తూ ఉన్నాడు. మరి ఈ లోకంలో జీవించిన వారందరికంటే హీఈస్ ద స్ట్రాంగెస్ట్ మ్యాన్, యట్ హీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. కాబట్టి ఒక చక్కని ఉదాహరణ ఆయన మనకి పెట్టి వెళ్ళి ఉంటూ ఉండగా మనం కూడా ఆ ఉదాహరణ అనుసరించినప్పుడు మన జీవితంలో శక్తిని చూస్తాము, దేవుని యొక్క కార్యములు చూస్తాము. దేవుడి కార్యము చేస్తూ మరి ఈ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకురావటము మనము చూస్తాము. మరి ప్రార్థన అనేది డాక్టర్లు, ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు డూ వెన్ డాక్టర్స్ గివ్ అప్, యు హ్యావ్ నో హోప్. It is something we do as the children of God, as the followers of Jesus Christ, as the first thing. When we have an issue, we go fall on our knees and cry out to our God. And we have a God who is faithful, a God who is prayer answering, and you and I will receive a response, an answer from us. Joseph Scriven was 25 years old when he was getting ready to get married, and just a few days before their wedding, his would-be wife, his bride, she drowned and she died. And during those days he got comfort from Jesus Christ, and he wrote a poem to his mom. He was living in Canada and his mom was living in Ireland, and he sent it to her. She was comforted as well as he. And these are the words he wrote. What a friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. Have we trials and temptations? Is there trouble anywhere? We should never be discouraged. Take it to the Lord in prayer. Can we find a friend so faithful who will all our sorrows share? Jesus knows our every weakness. Take it to the Lord in prayer. Are we weak and heavy laden, cumbered with a load of care? Precious Savior, still our refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the Lord in prayer. In his arms he'll take and shield thee. Thou wilt find solace there. ఏమని ఒక వాక్యము మరి ఈ మాటల ద్వారా కూడా మరి మనము ఎంతగానో ఎన్నోసార్లు ఆదరింపబడినాము. ఎక్కడికి తీసుకువెళ్ళాలి? యేసు ప్రభు మనకు చక్కని స్నేహితునిగా ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గర ప్రార్థన చేయాలి.
మనం చూస్తూ ఉన్నాం. Philippians chapter 4లో చూస్తాం కదా, be anxious for nothing but in everything by prayer and supplication with thanksgiving let your requests be made known to God, and the peace of God which surpasses all understanding will guard your minds and your hearts in Jesus Christ. దేనిని గురించి చింతించకుడి కానీ అన్ని విషయములలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ప్రభువుకు తెలియనీడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ప్రస్తుత పరిస్థితిలో శాంతి కావాలా, సమాధానం కావాలా, దేవుని దగ్గర ప్రార్థించు, దేవునికి అప్పగించుకో. మరి నీ జీవిత పరిస్థితులు మరి ఒకవేళ ప్రతికూలంగా ఉన్నట్లయితే ఆ పరిస్థితులు దేవుని దగ్గర తీసుకొని రా. వాట్ అ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఆల్ అవర్ సిన్స్ అండ్ గ్రీవ్స్ టు బేర్, అండ్ వాట్ అ ప్రివిలేజ్ ఇట్ ఈస్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ in prayer. Luke chapter 18 verse 1, Jesus tells them a parable that men should not faint but always pray. See, and then 1 Thessalonians 5:17, the Bible says, pray without ceasing. So you see, we see all of these things encouraging us. Therefore today, even as you pray, think about approaching Him with praise, then examining your life and repent of anything that is not in line with the will of God. And then ask God, then put your petitions before Him with thanksgiving. And then remember that you yield to God, you surrender to God, not trying to grab what you want, but rather grabbing or taking hold of what He wants to give you. His will is good, it is acceptable, and it is perfect. Therefore, you can always trust that God will give you what is best, what is good for you. You do not know what the future holds, but He knows, and therefore you can rely upon His wisdom. You can rely upon His guidance and faithfulness. దేవుని యొక్క నమ్మకత్వం మీద, దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడి మన జీవితాల్ని మనం ప్రార్థనలో వెళ్ళినప్పుడు మరి మన ఇష్టాల్ని, మన కోరికల్ని దేవుని దగ్గర సమర్పించుకొని మరి అలాగున ఈల్డ్ అవ్వగలిగితే మరి గొప్ప కార్యములు ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి పొందుతాము. అంత మాత్రమే కాదు, ప్రార్థన అనేది మరి ఎండ్యూరెన్స్తో కూడా కూడినదై ఉంటున్నది. మనకు ఓర్పు అవసరము, ఓర్మి అవసరం అనే మాట హెబ్రీ పత్రిక 10:36లో చూస్తున్నాం కదా. మరి ప్రార్థన చేసిన తర్వాత మరి దానికోసం మనం వేచి ఉండాలి. దేవుడు వాగ్దానం చేసింది పొందుకునే వరకు మనము దేవుని దగ్గర కనిపెట్టి వేచి ఉండాలి అనే విషయం చూస్తున్నాము. అదే రీతిగా మనం పొందుకున్న తర్వాత అది మన కొరకు మాత్రమే కాదు, మన జీవితంలో దేవుడు ఏదైతే పెడతాడో మరి టాలెంట్స్ కానివ్వండి, రీసోర్సెస్ కానివ్వండి, మరి ఇంకేదైనా ఎబిలిటీ కానివ్వండి, అది మన కొరకు మాత్రమే కాక సత్క్రియలు చేయటానికి మరి రాబోయే కమింగ్ ఏజ్ కొరకు, మరి రాబోయే ఆ దినాల కొరకు, ఆ నిత్య జీవం కొరకు, మరి దేవుని రాజ్యం కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవటానికి, లేదా అక్కడ ధనము సమకూర్చుకోవటానికి కూడా మరి ప్రభు మనకి ఇచ్చువాడై ఉన్నాడన్న విషయం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, మరి దేవుని యొక్క మార్గంలో తెలుసుకుందాము, దేవుని యొక్క మార్గంలో నడుచుకోవటానికి ప్రయత్నం చేద్దాము. ఎప్పుడైతే ఆ పని చేస్తామో మన జీవితం ద్వారా గొప్ప కార్యములు మనము చూడగలవారమై అంటూ ఉన్నాము. మరి దినం ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రభా, మా తండ్రి, ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మీకు వందనాలు ప్రభా. మరి మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మరి దాన్ని ఆచరణలో పెట్టడానికి, మరి మీ మార్గంలో మేము నడుచుకొనగలగటానికి మాలో ఒక్కొక్కరికి కావలసిన కృపా సహాయం నడిపింపు అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. Amen. Now may the Lord bless you. May the Lord keep you. May the Lord cause His face to shine upon you. May the Lord be gracious to you. And may the Lord give you His peace. Amen. God bless you.